గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మరి మనకు విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారిని నియమించిన విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మనకు ఎన్నో డిఎస్సి పోస్టులను ఇవ్వడం జరిగింది. మరి త్వరలోనే డిఎస్సి నిర్వహించబోతూ ఉన్నారు. కాబట్టి ఈ డిఎస్సికి మరి తెలుగు కంటెంట్కు సంబంధించి నేను కొన్ని విషయాలను మీకు తెలియచేస్తూ ఉన్నాను. మరి ఆల్రెడీ మనము ప్రబంధ కవులు వారి రచనా విశేషాలలో మరి శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఉన్నటువంటి అష్టదిగ్గజ కవుల గురించి తెలుసుకుంటూ ఉన్నాం. మరి అందులో ఆల్రెడీ మనము నలుగురి గురించి తెలుసుకోవడం జరిగింది. మరి మిగిలినటువంటి అష్టదిగ్గజ కవి వచ్చేసి అయ్యలరాజు రామభద్రుడు. మరి ఇతని యొక్క రచన వచ్చేసి రామాభ్యుదయం, సకల కథ సార సంగ్రహం. మరి ఇవి రెండు కూడా అయ్యలరాజు రామభద్రుడు చేసినటువంటి రచనలు. మరి ఈ రెండు రచనలను కూడా అతను ఎవరికి అంకితం ఇవ్వడం జరిగిందంటే గొబ్బూరి నరసరాజునకు అంకితం ఇవ్వడం జరిగింది. మరి రామాయణంను ప్రబంధ కావ్యంగా రాసినటువంటి కవిగా అయ్యలరాజు రామభద్రుడు ప్రసిద్ధికి ఎక్కడం జరిగింది. మరి ఈ రామాభ్యుదయం వచ్చేసి ఎన్ని ఆశ్వాసాల ప్రబంధం? 8 ఆశ్వాసాల ప్రబంధం. మరి అందుకే రాయలు గారు తన సకల కథాసార సంగ్రహం అను సంస్కృత కావ్యాన్ని తెలుగులోకి అనువదించమని చెప్పేసి మరి ఎవరిని కోరడం జరిగిందంట? అయ్యలరాజు రామభద్రుణ్ణి. అదేవిధంగా తన యొక్క రామాభ్యుదయంలో శ్రీరాముని పట్టాభిషేకం వరకు మరి రామాయణం కథను ఎంతో మనోహరంగా వర్ణించినటువంటి అష్టదిగ్గజ కవి ఎవరు అంటే అయ్యలరాజు రామభద్రుడు. మరి ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేటువంటి కవి తెనాలి రామకృష్ణుడు. మరి ఇతను కూడా ఎవరి ఆస్థానంలో ఉండేవాడు? శ్రీకృష్ణుని యొక్క ఆస్థానంలోనే ఉండేవాడు. మరి ఇతని యొక్క గురువు వచ్చేసి పాలగుమ్మి ఏలేశ్వరుడు. మరి అదేవిధంగా ఇతను ఏ విధంగా ప్రసిద్ధి చెందాడు? వాక్ చమత్కృతి గల ఉద్దండ పండితునిగా మరి ప్రసిద్ధి కావడం. మరి ఇతని యొక్క కవితా శైలిని మనం చూసుకున్నట్లయితే పాండురంగ విభుని పద గుంఫనంబు. చూడండి, మనకి ఇది చాలాసార్లు అడుగుతూ ఉంటాడు. పాండురంగ విభుని పద గుంఫనంబు ఇది ఏ అష్టదిగ్గజ కవి యొక్క కవితా శైలి అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఎవరు? తెనాలి రామకృష్ణుడు. అదేవిధంగా ఇతని యొక్క ప్రసిద్ధి ఏమని? వాక్ చమత్కృతి గల ఉద్దండ పండితుడిగా. వాక్ చమత్కృతి అంటే బాగా మాట్లాడడంలో ఉండేటువంటి ఒక ఉద్దండ పండితునిగా ఇతనికి ప్రసిద్ధి. మరి ఇతని యొక్క రచనలు చూసుకున్నట్లయితే ఉద్భటారాధ్య చరిత్ర, ఘటికాచల మహత్యం, పాండురంగ మహత్యం, అదేవిధంగా హరి లీలా విలాసం, కందర్పకేతు విలాసం, ఈ 5 కూడా అతడు చేసినటువంటి రచనలు. అయితే తెనాలి రామలింగుడు మరి మొదట శైవ కవిగా ఉండేవాడు. మరి శైవ కవిగా ఉండి ఇతడు ఉద్భటారాధ్య చరిత్ర అనేటువంటి ఒక శైవ ప్రబంధంను రచించాడు. అయితే తెనాలి రామకృష్ణుడు శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో చేరిన తర్వాత శైవుడుగా ఉన్నటువంటి ఇతను వైష్ణవ మతాన్ని స్వీకరించి మరి రామలింగుడు లేకపోతే రామకృష్ణుడిగా తన యొక్క స్వీకరించినటువంటి రామలింగుడు రామకృష్ణుడిగా మారడం జరిగింది. చూడండి, అంటే శైవుడు అంటే ఎవరు? లింగుడు, శివుడు అంటే రామలింగుడుగా ఉన్నటువంటి తన యొక్క పేరుని వైష్ణవ మతాన్ని స్వీకరించిన తర్వాత రామకృష్ణుడిగా మారడం జరిగింది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. చూడండి, శ్రీకృష్ణ ఆస్థానంలో ఏ దిగ్గజ కవి మరి వైష్ణవ మతంను స్వీకరించాడు అంటే మొదట శైవ కవిగా ఉండి వైష్ణవ మతంను స్వీకరించినటువంటి అష్టదిగ్గజ కవి ఎవరు అంటే తెనాలి రామకృష్ణుడు. మరి అదేవిధంగా శారదా నీ రూపము మహిమన్ మహాంధ్ర కవితా విద్య బలప్రౌఢి నీకెదురేరి అని తెనాలి రామకృష్ణ కవిని గురించి మరి విరూరి వేదాద్రి అనేటువంటి ఒక కవి కీర్తించారు. ఏమని కీర్తించారు? శారదా నీ రూపము, అదేవిధంగా మహిమన్ మహాంధ్ర కవితా విద్య బల ప్రౌఢి నీకెదురేరి. మరి ఉద్భటారాజ్య ఇది ఎన్ని ఆశ్వాసాల కావ్యము? 3 ఆశ్వాసాల కావ్యం. మరి దీని యొక్క కృతిపతి ఎవరు అంటే ఊరదేచ మంత్రి అన్నమాట. మరి ఈ యొక్క ఉద్భటారాధ్య చరిత్ర అనేటువంటిది
శైవ ప్రబంధంలోనిదే మరి మదాలసుని చరిత్ర. అంటే ఉద్భటారాధ్య చరిత్ర కావ్యంలోని ప్రధాన కథలు ఎన్నున్నాయంటే రెండు. ఒకటి వచ్చేసి మదాలస చరిత్ర, అదేవిధంగా ఉద్భటుని చరిత్ర. ఈ రెండు కూడా ఉద్భటారాధ్య చరిత్ర కావ్యంలోని ప్రధాన కథలు. అదేవిధంగా పాల్కురికి సోమనాథుని బసవ పురాణంలోని ఉద్భటుని కథనే మరి తెనాలి రామలింగుడు ఉద్భటారాధ్య చరిత్రకు మూలంగా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మరి స్థల పురాణ గ్రంథాలను ఏమని పిలుస్తారు అంటే క్షేత్ర మహత్య కావ్యాలు అని పిలుస్తారు. మరి తెనాలి రామకృష్ణుడు పాండురంగ మహత్యం, అదేవిధంగా ఘటికాచల మహత్యం అనేటువంటి రెండు క్షేత్ర మహత్య కావ్యాలను రాయడం జరిగింది. మరి ఈ పాండురంగ మహత్యాన్ని ఎవరికి అంకితం ఇవ్వడం జరిగింది అంటే వీరూరి వేదాద్రికి అంకితం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా స్థల, దైవ, తీర్థ మహత్యాలు మూడిటితో కూడా గొప్ప ప్రభావం ఉన్నటువంటి ప్రౌఢ ప్రబంధం కూడా ఏది అంటే పాండురంగ మహత్యం. మరి తెనాలి రామకృష్ణుడు తన పాండురంగ మహత్యమునకు మూలాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నాడు? స్కాంద పురాణం నుండి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా శివుడు నారదునికి వైష్ణవ క్షేత్ర మహత్యాన్ని చెప్పడమే ఈ పాండురంగ మహత్య కావ్యంలో ఉన్నటువంటి ఇతివృత్తం. అంటే ఎవరు చెప్తున్నాడంట? శివుడు ఎవరికి చెప్తున్నాడు? వైష్ణవ యొక్క క్షేత్ర మహత్యాన్ని గురించి శివుడు నారదుడికి చెప్తున్నాడు. అదే పాండురంగ మహత్యములో ఉన్నటువంటి ఇతివృత్తం. అసలు పాండురంగ మహత్యం దేనితో ప్రారంభమవుతుంది అంటే కాశీ వర్ణనతో ప్రారంభం కావడం జరుగుతుంది. మరి ఈ పాండురంగ మహత్యములో కొన్ని కథలు ఉన్నాయన్నమాట, చిన్న చిన్న కథలు. అందులో ముఖ్యమైనటువంటివి ఏవి అంటే పుండరీశోపాఖ్యానం, అదేవిధంగా నిగమ శర్మోపాఖ్యానం, శ్రీకృష్ణ అవతార చరిత్ర, శ్రీ రాధాదేవి చరిత్ర, కాకి, హంస, పాము, చిలుక, తేనెటీగ మోక్షం పొందిన కథ, సుశర్మోపాఖ్యానం, సుశీల అను ప్రతివ్రత కథ, ధర్మరాజు తమ్ములతో కలిసి పాండురంగ క్షేత్రాన్ని దర్శించిన కథ. చూడండి, అయతనియోధ పాఖ్యానం అంటే చూడండి 9 కథలు ఉండడం జరిగింది. అయితే దీంట్లోన మరి తెనాలి రామకృష్ణుడు ఒక పాత్రను సృష్టించడం జరిగింది. ఆ పాత్ర ఏది అంటే నిగమ శర్మ. ఏం పాత్ర? నిగమ శర్మ. మనకు బిట్ట ఆడడం జరుగుతుంది. నిగమ శర్మ పాత్ర సృష్టికర్త ఎవరు? తెనాలి రామకృష్ణుడు. అయితే మరి కావ్యాలలో పేరు లేనటువంటి ఏకైక పాత్ర ఏది అంటే నిగమ శర్మ అక్క. మరి నిగమ శర్మ అక్క పాత్ర గల కావ్యం ఏది అంటే పాండురంగ మహత్యం. పాండురంగ మహత్యాన్ని ఎవరు రచన చేయడం జరిగింది అంటే తెనాలి రామకృష్ణుడు. అదేవిధంగా ఘటికాచల మహత్యం, ఇది వచ్చేసి తెనాలి రామకృష్ణుని యొక్క చివరి కృతి. మరి ఘటికాచల మహత్యంలో ప్రధాన దైవం ఎవరు? యోగ లక్ష్మీ నరసింహ స్వామి. అదేవిధంగా పాండురంగ విభుని పద గుంఫనంబు అని ఎవరి యొక్క కవితా శైలి ఇది? తెనాలి రామకృష్ణుని యొక్క ఇది. గుంఫనంబు అంటే అర్థమేమి? సంస్కృత తెలుగు పద్యాలను రమ్యంగా కూర్చడమని అర్థం. అదేవిధంగా తెనాలి రామకృష్ణుడు తన రచనలో ప్రయోగించినటువంటి కొన్ని జాతీయాలు ఉన్నాయి, కొన్ని లోకోక్తులు ఉన్నాయి. మరి ఏమి అవి జాతీయాలు లోకోక్తులు అంటే ఒకటి తేనె పూసిన కత్తి, నేతి బీరకాయ, తల లోపల నాలుక, పూసలలో దారంబు. ఇవి తెనాలి రామకృష్ణుడు ప్రయోగించినటువంటి జాతీయాలు లేకపోతే లోకోక్తులు. మనకు అడుగుతూ ఉంటాడు తేనె పూసిన కత్తి. మరి ఈ యొక్క జాతీయాన్ని కానీ లోకోక్తిని కానీ ప్రయోగించినటువంటి అష్టదిగ్గజ కవి ఎవరు అంటే తెనాలి రామకృష్ణుడు. మరి అదేవిధంగా తెనాలి రామకృష్ణుడు తన రచనల్లో వాడిన వైరి సమాసాలు కూడా ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఒకటి వచ్చేసి దినవెచ్చము, రెండో వచ్చేసి వ్రాయస ప్రవృత్తి
కనక క్రోవి. చూడండి, మనకు ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది తెనాలి రామకృష్ణుడు ఉపయోగించేటువంటి జాతీయాలు లోకోక్తులు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా వైరి సమాసాలు కూడా మనము గుర్తుపెట్టుకోవాలి. ఇది తెనాలి రామకృష్ణుడికి సంబంధించినటువంటి కొంత ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వచ్చేసి పింగళి సూరన. మరి పింగళి సూరన యొక్క రచనలు చూసుకున్నట్లయితే గిరిజా కళ్యాణం, గరుడ పురాణం, రాఘవ పాండవీయం, అదేవిధంగా కళాపూర్ణోదయం, అదేవిధంగా ప్రభావతి ప్రద్యుమ్నం. మరి అదేవిధంగా లలాటేక్షణ భక్తిశీలుడు అని చెప్పేసి పేరున్నటువంటి అష్టదిగ్గజ కవి ఎవరు అంటే పింగళి సూరన. మరి తిక్కన తర్వాత నాటకీయ శైలిలో, ఎందుకంటే నాటకీయమైనటువంటిది ఎవరి యొక్క శైలి? తిక్కనది. మరి ఆ తర్వాత తిక్కన తర్వాత నాటకీయమైన శైలిలో మేటి ఎవరు అంటే పింగళి సూరన. మరి తెలుగులో ద్వర్తి కావ్య రచనకు మార్గదర్శకుడు ఎవరు అంటే పింగళి సూరన. మరి అతని యొక్క ద్వర్తి కావ్యం ఏది? రాఘవ పాండవీయం. మనకు చాలా బిట్ ఇంపార్టెంట్. చూడండి, తొలి తెలుగు ద్వర్తి కావ్యం ఏది అని అడుగుతాడు. రాఘవ పాండవీయం. ఎవరు దీన్ని రచన చేయడం జరిగింది? పింగళి సూరన. మరి ఈ రాఘవ పాండవీయంను ఎవరికి అంకితం ఇవ్వడం జరిగింది? విరూపాక్ష స్వామికి. అదేవిధంగా ద్వర్తి కావ్యం అంటే అర్థమేమి? రెండు అర్థాలను ఇచ్చేటువంటి కావ్యము అని అర్థం అన్నమాట. అంటే రెండు శ్లేషలను ప్రయోగించాడు దేంట్లో? రాఘవ పాండవీయంలో. ఒకటి వచ్చేసి సభంగ శ్లేష, రెండో వచ్చేసి అభంగ శ్లేష. అందుకని దాన్ని ఏమని పిలుస్తున్నారు అంటే ద్వర్తి కావ్యము అని పిలుస్తూ ఉన్నారు. అదేవిధంగా పింగళి సూరన గారిని ఇంకొక అద్భుత కల్పనలతో కూడినటువంటి కల్పనలు చూడండి, అంటే కల్పనలతో కూడినటువంటి ప్రబంధం ఏది అంటే కళా పూర్ణోదయం. ఇది వచ్చేసి ఎన్ని ఆశ్వాసాలు? 8 ఆశ్వాసాలు. మరి కళా పూర్ణోదయం అంటే మీ ప్రణయ దేవత విశ్వరూప ప్రదర్శనం అని అర్థం. అందుకనే ఏమని పిలుస్తున్నారంటే కళా పూర్ణోదయంను పద్య రూపంలో ఉన్న నవలా ప్రబంధం అని కూడా పిలుస్తారనమాట. అయితే పింగళి సూరన ఈ యొక్క కళా పూర్ణోదయంను ఎవరికి అంకితం ఇచ్చాడు అంటే నంద్యాల కృష్ణమరాజునికి అంకితం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ కళా పూర్ణోదయంను రామరాజ భూషణుడు కూడా మరి నిరసించాడు. ఏమని నిరసించాడు? కేవల కల్పనా కథల కృత్రిమ రత్నము కళా పూర్ణోదయము అని చెప్పేసి రామరాజభూషణుడు దాని గురించి నిరసించడం జరిగింది. అదేవిధంగా కులభాషిణి, మణికందరుడు, నలకూబరుడు, ఈ 3 కూడా పాత్రల పేర్లు. మరి ఈ 3 పాత్రలు ఉన్నటువంటి రచన ఏది అంటే కళా పూర్ణోదయం. లేకపోతే కళా పూర్ణోదయంలోని పాత్రలు ఏవేవి అంటే కులభాషిని, మణికందరుడు, అదేవిధంగా నలకూబరుడు. మరి ఈ కళా పూర్ణోదయంకు భావ ప్రకాశిక రాసినటువంటి వ్యక్తి ఎవరు అంటే మల్లాది సూర్యనారాయణ శాస్త్రి. అదేవిధంగా ఆరుద్ర గారు కూడా తన యొక్క సమగ్రాంధ్ర సాహిత్యంలో కళా పూర్ణోదయం గురించి ఈ విధంగా చెప్పాడు. ఏమని? కళా పూర్ణోదయం కొంత నవలలాగా, కొంత నాటకంలాగా, కొంత ఈనాటి సినిమాలాగా మరి రచన ఉంది అని చెప్పడం జరిగింది. అదేవిధంగా కట్టమంచి రామలింగారెడ్డి గారు కూడా ఏమని చెప్పారంటే కథా కల్పనలోని వక్రతయే కళా పూర్ణోదయ గొప్పతనమునకు కారణమని లోకానికి చాటి చెప్పినటువంటి కవి ఎవరు అంటే కట్టమంచి రామలింగారెడ్డి. ఏ రచన గురించి? ఎవరి యొక్క రచన గురించి? పింగళి సూరన గారి కళా పూర్ణోదయం గురించి. కథా కల్పనలోని వక్రతయే కళా పూర్ణోదయ గొప్పతనమునకు కారణమని చెప్పేసి కట్టమంచి రామలింగారెడ్డి గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా కళా పూర్ణోదయంలోనే కథాఘట్టాలు ఏవేంటి? ఒకటి సరస్వతి చతుర్ముఖుల ప్రణయ కలహ వృత్తాంతం, అదేవిధంగా కులభాసిని మణికందర్లు కథ, అదేవిధంగా రంభ నలకూబర్లు కథ, అదేవిధంగా సుగాత్రి శాలీనుల కథ. మరి ఎన్ని ఉన్నాయి? మొత్తము 4 కథలు ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా కళా పూర్ణోదయము గ్రంథకర్త అంటే అలభ్య కళా పూర్ణోదయము గ్రంథకర్త ఎవరు అంటే వేములవాడ భీమకవి. మరి పింగళి సూరన గారి చివరి రచన ఏది అంటే ప్రభావతి ప్రద్యుమ్నము.
ప్రభావతి ప్రద్యుమ్నము. మరి దీన్ని ఎవరికి అంకితం ఇచ్చాడు అంటే ఈ పింగళి సూరన తన తండ్రి అయినటువంటి అమరామాత్యునికి ఈ ప్రభావతి ప్రద్యుమ్నము అనేటువంటి రచనను అంకితం ఇవ్వడం జరిగింది. అయితే ఈ ప్రభావతి ప్రద్యుమ్నంలో మరి పింగళి సూరన గారు ఒక అపూర్వమైనటువంటి పాత్రను సృష్టించడం జరిగింది. ఆ పాత్ర ఏది అంటే శుచిముఖి. శుచిముఖి అంటే ఏమిది? ఒక ఆడహంస అన్నమాట. అంటే ప్రభావతి మరియు ప్రద్యుమ్నుడు వీళ్ళిద్దరి మధ్య కూడా రాయబారం నడిపినటువంటి ఒక హంస పేరే ఈ శుచిముఖి. చూడండి, శుచిముఖి సృష్టికర్త ఎవరు అంటే పింగళి సూరన. మనం ఆల్రెడీ ముందుగానే చెప్పుకున్నాం, నిగమ శర్మ యొక్క సృష్టికర్త ఎవరు? తెనాలి రామకృష్ణుడు. మరి ఈ ప్రభావతి ప్రబంధంలోని ప్రధాన ఘట్టాలు ఏవి అంటే ఒకటి వజ్రనాభుని వధ, శుచిముఖి కథ, గంగావతారణం, నాటక ప్రదర్శన. మరి గుణపం, గడ్డపార అనేటువంటి 2 పదాలను కూడా మరి పింగళి సూరన గారు కళాపూర్ణోదయంలో ప్రయోగించాడు. చూడండి, ఎవరు? పింగళి సూరన గారు దేంట్లోన? కళాపూర్ణోదయంలోన ప్రయోగించడం జరిగింది. ఏమని? గుణపము, గడ్డపార. మరి నెక్స్ట్ చివరి అష్టదిగ్గజ కవి ఎవరు అంటే ఇంకా రామరాజ భూషణుడు. మరి ఇతను అసలు పేరు మూర్తి కవి, కానీ ఇతన్ని ఏమని పిలుస్తుంటారు అంటే భట్టుమూర్తి అని పిలుస్తూ ఉంటారు. చూడండి, చాలా ఇంపార్టెంట్. భట్టుమూర్తి అనే వ్యవహార నామం ఉన్నటువంటి అష్టదిగ్గజ కవి ఎవరు అంటే రామరాజ భూషణుడు. మరి ఇతని యొక్క బిరుదులేమి? చతుర్విధ కవితా నిర్మాత, అదేవిధంగా సంగీత రహస్య కళానిధి, అదేవిధంగా శ్లేష కవితా చక్రవర్తి. మరి ఇతని యొక్క కవితా శైలి ఏ విధంగా ఉంది? శ్లేష అలంకార చమత్కృతి. మరి ఇతని యొక్క రచనలు చూసుకుంటే కావ్యాలంకార సంగ్రహము, వసుచరిత్ర, హరిశ్చంద్రనోపాఖ్యానము. ఇది ద్వర్తి కావ్యం. మరి అష్టదిగ్గజ కవుల్లో శూద్ర కవి ఎవరు అంటే భట్టుమూర్తి. మరి భట్టుమూర్తి గారి యొక్క మొదటి గ్రంథం ఏది అంటే కావ్యాలంకార సంగ్రహము. ఫ్రెండ్స్, మరి మనము ఈ యొక్క వీడియోని చేస్తున్నాం ఎందుకు? డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్లకు ఎంతో ఉపయోగకరంగా ఉండాలి అని, మరి వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరాలి అన్నటువంటి ఉద్దేశంతో మరి ఎంతో కష్టపడి మేము ఈ వీడియోని తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నాం. కాబట్టి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ కూడా మా యొక్క వీడియోని చూసిన తర్వాత మరి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. అదేవిధంగా లైక్ చేయండి. ఏమైనా కామెంట్స్ ఉంటే కామెంట్స్ కూడా పెట్టండి, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. ఎందుకు అంటే మీ యొక్క సబ్స్క్రైబర్స్ మాకు ఇంక్రీజ్ అయినట్లయితే మేము ఇంకా మరి కొత్త వాటి గురించి పుస్తకాలను అన్వేషించి మరి మీకు కావలసినటువంటి కంటెంట్ని మీకు అందించడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఓకే, కావ్యాలంకార సంగ్రహం ఎవరి యొక్క మొదటి గ్రంథము? భట్టుమూర్తి. మరి ఈ కావ్యాలంకార సంగ్రహానికే మరి ఇంకా ఏమని పేరు ఉందంటే సరస భూపాలీయం అని చెప్పేసి పేరు ఉండడం జరిగింది. మరి దీనిని వచ్చేసి ఓబయ్య నరసరాజుకి అంకితం ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా సరస భూపాలీయం సంస్కృతమున విద్యానాథుడు రచించినటువంటి ప్రతాపరుద్ర యశోభూషణమును అనుసరించి రాసినటువంటి గ్రంథం. మరి తెలుగు పంచకావ్యాలలో ప్రౌఢమైన ప్రబంధం ఏది అంటే వసుచరిత్ర. మరి ఈ వసుచరిత్రని ఎవరికి అంకితం ఇవ్వడం జరిగిందంట? తిరుమల దేవరాయలకు. చాలా ఇంపార్టెంట్ చూడండి. మరి భట్టుమూర్తి గారు రచించినటువంటి వసుచరిత్రను ఎవరికి అంకితం ఇచ్చాడు అని చెప్పేసి మనకు మరి డిఎల్లో 2012 డిఎల్లోన మనకు ఈ బిట్టుని ఇవ్వడం జరిగింది. కాబట్టి దీన్ని మర్చిపోకూడదు. రామరాజ భూషణుడు వసుచరిత్రలోని కథా వస్తువును మరి ఎక్కడి నుండి గ్రహించాడు అంటే మహాభారతం.
అంటే నన్నయ్య ఆది పర్వంలో చెప్పినటువంటి ఉపరిచర వసు వృత్తాంతము నుండే మరి రామరాజభూషణుడు వసు చైత్రను రచన చేయడం జరిగింది. మరి వసు చైత్ర ప్రబంధంలోని ప్రధాన ఘట్టాలు ఏవి అంటే 3. ఒకటి వచ్చేసి సుప్తిమతి కోలాహలుల వృత్తాంతం, గిరిక వసురాజుల వివాహ వృత్తాంతం, అదేవిధంగా మంజువాణి దౌత్యం. ఈ 3 కూడా వసు చైత్ర ప్రబంధంలోని ప్రధాన ఘట్టాలు. మరి ఈ గిరిక మరియు సుప్తిమతి వీళ్ళిద్దరూ కూడా ఎవరి యొక్క పుత్రిక అంటే కోలాహలుల పుత్రిక. అదేవిధంగా వసు చైత్రలో వసురాజు ఎవరు అంటే ధీరోదాత్తుడు, గిరిక వచ్చేసి ఒక ముగ్ధ. అదేవిధంగా శ్లేష వైచిత్రికి పుట్టినిల్లుగా రచించినటువంటి రచన ఏది అంటే వసు చరిత్ర. మరి వసు చరిత్రను అప్పయ్య దీక్షితులు వారి శిష్యుడగు కాళహస్త కవి ఏం చేశాడంటే దీన్ని సంస్కృతంలోనికి అనువదించాడు. మరి రామరాజభూషణుని యొక్క చివరి రచన ఏది అంటే హరిశ్చంద్ర నలోపాఖ్యానము. భట్టుమూర్తి తన ఇష్టదైవమైనటువంటి హనుమంతుని యొక్క ఆదేశంతో మరి హరిశ్చంద్ర నలోపాఖ్యానాన్ని రాయడం జరిగింది. మరి ఎవరికి అంకితం ఇచ్చాడు అంటే శ్రీరామ చంద్రమూర్తికి. ఇది కూడా ఒక ద్వర్తి కావ్యమే. ఏది హరిశ్చంద్ర నలోపాఖ్యానము. మనం చెప్పుకున్నాం అది ద్వర్తి కావ్యాలు ఇక్కడ కదా. రామరాజభూషణుడు రాసినటువంటి హరిశ్చంద్ర నలోపాఖ్యానము, అదేవిధంగా పింగళి సూరన గారి ఏది రాఘవ పాండవీయము, ఇవి 2 కూడా ద్వర్తి కావ్యాలే. మరి అదేవిధంగా ఈ ప్రబంధాలపై వచ్చినటువంటి కొన్ని పరిశోధనలు అదంటే ప్రబంధ వాగ్మయ వికాసము. ఈ ప్రబంధంపై పరిశోధన చేసింది ఎవరు అంటే పల్ల దుర్గయ్య. అదేవిధంగా మనువసు ప్రకాశిక. దీనిపైన పరిశోధన చేసింది ఎవరు అంటే కాశీభట్ల బ్రహ్మయ్య శాస్త్రి. అదేవిధంగా ఆముక్త మాల్యద సౌందర్యము, దీన్ని వచ్చేసి ఆచార్య టి కోటేశ్వరరావు. అదేవిధంగా ఇది చాలా ఇంపార్టెంట్ చూడండి, ప్రబంధ రత్నావళి అనే ప్రబంధంపై పరిశోధన చేసింది ఎవరు అంటే వేటూరి ప్రభాకర శాస్త్రి. మరి ఇంతవరకు కూడా మనం ప్రబంధ కవులు వారి యొక్క రచనా విశేషాలను తెలుసుకోవడం జరిగింది. మరి ప్రతి ఒక్కరూ కూడా అంతకుముందు కూడా నేను ఒక వీడియో పెట్టాను ప్రబంధ కవుల గురించి. మరి అది ఇది 2 కూడా మనం చదువుకున్నట్లయితే ప్రబంధ కవులు అంటే తెలుగు సాహిత్య చరిత్రలో ఒక స్వర్ణయుగంలాగా ఎవరి యొక్క రచనా విశేషాలను చెప్పుకోవడం జరుగుతుంది అంటే శ్రీకృష్ణ దేవరాయల యొక్క రచనల విశేషాలు. ఎన్నో శతాబ్దానికి చెందిన వాళ్ళు వీళ్ళంతా కూడా 16వ శతాబ్దానికి చెందినటువంటి వాళ్ళు. మరి ఫ్రెండ్స్ మర్చిపోద్దండి, డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళందరికీ కూడా ఇది బాగా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మరి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా మా వీడియోను చివరి దాకా చూడండి. చివరి దాకా చూసి మరి ప్రతి ఒక్కరూ కూడా మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఓకే.